శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. ఎనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవాని ఉంటే చాలును, అపవాది కాయిడులన్నీ లైలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లైలైపోవును. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అవును ప్రభా, దేవాని ఆజ్ఞ లేనిదే నాయనా ప్రభా ఈ కీడు మాకు తండ్రి నాయన రాకూడదని సెలవిచ్చిన దేవుడు దేవానికి వందనాలు చెల్లిస్తూ ప్రభా వాక్యంలో వెళ్ళిచుండగా తండ్రి మీ ఆత్మీయమైన కార్యములు జరిగించండి ప్రభా. నా తను మమ్మల్ని మరుగుపరిచే తండ్రి నేను కొన్ని నిమిషాలు ప్రభా మీ సన్నిధిలో తండ్రి వాక్య భాగాలు మమ్మల్ని కూడా ముందుకు నడిపించమని, వాక్యమును వినగల చెవులు గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు దయచేయమని, కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా మరొకసారి ప్రభా పేరు పేరున దర్శించండి. బలహీనంగా ఉన్న ప్రభా మీకు దైవదాసులను ప్రభా మీరే తాకండి, స్వస్థపరచండి. సంపూర్ణ బలము శక్తిని ఆరోగ్యము దయచేసి నైనా ఇదిగో తన యొక్క ఆరాధనలో ప్రభా మాతో పాటు ఉండే కృప దయచేసి మీరే మహి పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సంతోష్ నగర్లో మంచి సేవా పరిచయంలో వాడబడుతున్న దైవజనులు మా మరిది గారు మరి తేజ్ పాల్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారు మన మధ్యలోకి వస్తుండగా మనందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? బాగున్నవారు పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ దేవుడిని దీవించినగాక అని చెప్పండి. చక్కగా నవ్వుతూ చెప్పండి. ఈరోజున దేవుని వాక్యంలో నుంచి కొన్ని అమూల్యమైన మాటలు మనం నేర్చుకున్నాం. మరి గడిచిన ఆగస్టు నెలంతా కూడా ప్రభు తన ఉచితమైన కృప చొప్పున ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక నెలలో సెప్టెంబర్ మాసంలో ప్రభు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన తన సన్నిధానంలో ప్రవేశపెట్టాడండి. నేను, నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలకు క్షేమంగా ఉన్నాం.
ఇదంతా దేవుని కృప అని నమ్మిన వారు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుడు మన గృహంలో ఉంటే లేదా మన శరీరమందు నివసిస్తే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు. ఒకటి రక్షణ, రెండవదిగా ఆశీర్వాదం, మూడవదిగా స్వస్థత. ఈ 3 విషయాల కొరకు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త మనం చూసినప్పుడు 9వ వచనంలో మనకి అక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. అది, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సర్వసాధారణంగా బైబిల్ గ్రంథంలో ఇంటిని గూర్చిన ప్రాముఖ్యత మనకి కనిపిస్తుంది. వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం. సామెతలు 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును అని చెప్పాడు. లూకా సువార్తలో బుద్ధిమంతుడు బండ మీద ఇంటిని కట్టాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లును కట్టాడు అని చెప్పాడు. నా ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షిస్తుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. అండ్ ఇక్కడ ఇంటిని గూర్చిన ప్రాముఖ్యత మనకి కనిపిస్తుంది. సర్వసాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అని తెలియగానే వస్తున్న అతిథులకు మన ఇల్లు చక్కగా కనిపించాలని చాలా శుభ్రం చేస్తాం. మంచి వాసన రావాలని పెర్ఫ్యూమ్లు కూడా కొడుతుంటాం. అంటే ఇంటి మీద చాలామందికి చాలా ఇంట్రెస్ట్. ఈ అద్దెళ్లలో ఉన్న వాళ్ళకి నెల నెల అద్దె కట్టేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సొంత ఇల్లు ఉంటే బాగుండు, కనీసం మనకి మన సొంత ఇంట్లో ఏం తిన్నారు పాకైనా ఏదైనా సొంత ఇల్లు ఉంటే దానికన్నా మించింది ఏది కూడా లేదు. అద్దె కట్టినప్పుడు ఈ బాధ అనిపిస్తుంటుంది. అంటే ఇంటి కళ లేదంటే ఇంటి యొక్క శుభ్రత లేదంటే ఇంటిని యొక్క సామెత ఉంది కదా, ఇల్లుని చూడు ఇంటిని చూడు ఇళ్ళని చూడని సామెత ఉంది. ఇలా అనేకమైన సామెతలు మనకి ఇంటి కోసం కనబడతాయి. ఇక్కడ ఇల్లు అనగా ఎవరు అంటే, నీ ఇంటిని గూర్చి నువ్వెన్నో ఆలోచనలు, నువ్వెన్నో తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నావు. కొంతమంది చూడండి, వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వారు ఆశ్చర్యపడేలా వస్తువులు కొంటూ ఉంటారు. పెద్ద పెద్ద టీవీలు కొంటారు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొంటారు, పెద్ద పెద్ద సోఫా సెట్లు కొంటారు. చూడగానే ఆ ఇంటికి రాగానే వావ్ అనిపించేలాగా కొంటూ ఉంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. అంటే ఒక భౌతిక సంబంధమైన ఇంటిని గురించి ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నావే, ఇప్పుడు నీ ఇంటి కోసం గొప్పగా చెప్పుకునేవారు ఉంటారు, లేదంటే ఇంటిని అలంకరించుకోవడం కోసం కష్టపడేవారు ఉంటారు, ఇంటిని పరిశుభ్రంగా చూసుకోవాలని 24 గంటలు కష్టపడేవారు ఉంటారు. అయితే మరి నీవు నేను ఎవరిల్లు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవే నీ ఇంటి కోసం ఇలా ఆలోచన చేస్తే, నీ కోసము నిన్ను అలంకరించడం కోసము, నిన్ను పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకోవడం కోసం నిన్ను దేవుడు తన ఆత్మను నీలో పెట్టుట కోసం
ఆయన అహర్నిశాలు కష్టపడుతుంటాడు. అందుకనే వాక్యాలు అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, పరిశుద్ధ ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలీదా అని చెప్పాడు. అయితే ఈ రోజున దేవుని వాక్యంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నీ దేహం అనే ఇంటిలో నీ ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. నీ ఇంటిలోకి సమృద్ధి, నీ ఇంటిలోకి సమస్తము, నీ ఇంటిలోకి అన్నీ కావాలని ఎలా కోరుకుంటున్నావో, దేవుని ఇల్లు అయిన ఆయన ఇంటిలో నిన్ను కూడా దేవుడు అలాగనే కోరుకుంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకి యెరికో పట్టణం అనేది కనిపిస్తుంది. ఈ యెరికో పట్టణంలో జకర్యా అనే ఒక సుంకపు గుత్తదారుడు, ఈయన చాలా ధనవంతుడు, పేరుగాంచినవాడు. ధనంలో పేరుగాంచినవాడు కానీ క్యారెక్టర్లో పేరు లేనివాడు. ఈరోజు చూడండి, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బు అన్యాయంగా అయినా, అక్రమంగా అయినా, మోసం చేసైనా, లేదంటే దొంగతనం చేసైనా, ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు. ఎజెండా ఏంటంటే డబ్బు సంపాదించడం. అంటే ఉన్నపాటిన ఆ వ్యక్తి గొప్ప వ్యక్తిగా మారిపోవాలని ప్రయత్నం. ఈ రోజున కష్టపడో, శ్రమపడో, లేదంటే నీతిగా పనిచేసో సంపాదించిన దానికి ప్రాముఖ్యత. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. చాలామంది అంటారు ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఏ మార్గంలో అయినా డబ్బు సంపాదించాలి. అలాంటి వ్యక్తే ఈ జకర్యా. ఈ వ్యక్తి చాలా అన్యాయంగా, అక్రమముగా ప్రజల దగ్గర సొమ్ము వడ్డీలకి ఇస్తూ, లేదంటే ప్రజల దగ్గర అతను డబ్బు వసూలు చేస్తూ ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఊరంతా అతన్ని పాపాత్ముడిగా, ఆ ఊరి యొక్క వారి దృష్టిలోనే ఆ వ్యక్తి వెలివేసిన వ్యక్తిగా ఆ వ్యక్తి మనకి కనిపిస్తాడు. అయితే అతనికి యేసు ప్రభు వస్తున్నాడు మా పట్టణానికి, ఈయన గురించి నేను విన్నాను, ఈయన కుంటివారిని బాగు చేస్తాడని, గుడ్డివారిని స్వస్థపరుస్తాడని, కుష్ఠరోగులను బాగు చేస్తాడని నేను విన్నాను. ఈయన కోసం నేను విన్నాను. అయితే ఈయన ఎలా ఉంటాడో చూడాలనేటువంటి ఆశతో అతడు యేసు ప్రభువు వెళుతున్న దారిలో ఉన్న మేడి చెట్టు ఎక్కి పైగా చూస్తున్నాడు. వాక్యంలో ఉంటుంది, ఏలయనగా వాక్యంలో ఏముంటుందండి, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. ఆశ ఉంది. ఆయన ఒక పాపములో ఉన్న వ్యక్తి, ఆయనకు యేసు ప్రభు మీద ఉన్న ఆ అభిమానము, ఆ ప్రేమ, ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి నేను చూడాలి అని అతడు పొట్టివాడైనందున అతడు మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది ఆశ ఉండాలి. ఎవరి మీద ఆశ ఉండాలంటే ఇహలోక సంబంధమైన వాటి ఎందుకు కాదు నీ ఆశ. నీ ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుడిని చూడాలనే ఆశ నీలో నువ్వు కలిగి ఉండాలి. అంటే మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉండాలి, ప్రార్థించాలనే ఆశ ఉండాలి, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని నేర్చుకోవాలి, లేక వాక్యం వినాలనే ఆశ నీలో ఉండాలి. నీ ఆశ మంచిదై ఉండాలి. మనం చెడ్డవారమైనప్పటికీ, మనము పాపములో ఉన్నప్పటికీ మన ఆశ మంచిదైతే ఆ ఆశ నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆశ కలిగిన వ్యక్తి ఎవరిని చూడాలనుకుంటున్నాడు? యేసు ప్రభువుని చూడాలనుకుంటున్నాడు. రెండవదిగా యేసు ప్రభువుని ఆయన చూడాలనుకునే ఆశ ఎక్కితే యేసు ప్రభు కనిపించలేదు, కానీ మేడి చెట్టెక్కి కూర్చున్న వారికి యేసు ప్రభుకి మేడి చెట్టెక్కిన వాడు కనిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని ఆశ ఎంత గొప్పది. చూడాలని ఎక్కిన వాడు కనిపించలేదు, కానీ
జనసమూహములో ఉన్న యేసయ్యకు మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య కనిపించాడు. కనిపించి ఆయన ఆ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఒక అవకాశం ఇవ్వబడదండి. మనందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వబడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. చాలామందికి దేవుడు మనకి కల్పించిన అవకాశం, దేవుడు మనకిచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అవకాశం అంటే, ఈ మేడు చెట్టు ఎక్కిన ఈ జక్కయ్యతో దేవుడు అంటున్నాడు కదా, జక్కయ్య మేడి చెట్టు దిగి రమ్ము. ఇప్పుడు మేడి చెట్టు ఎక్కిన వాళ్ళు ఎవరిని వెతుకుతున్నాడు? అమ్మా అందరూ చెప్పండి, ఎవరిని వెతుకుతున్నాడు? చెప్పాలి. ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతా? యేసయ్యని వెతుకుతున్నావా? మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఎవరిని వెతుకుతున్నాడు? అందుకనే వాక్యాలు అంటాడు, ఆయనను వెతికిన వారంట. ఎవరిని వెతికిన వారంట? దేవుణ్ణి వెతికిన వారు. కీర్తన 70వ కీర్తన 4వ వచనంలో అంటాడు, చూడండి, నిన్ను వెతుకువారందరూ, అబ్బాబ్బా ఏంటంటున్నాడు? నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఇప్పుడు చూడండి, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఎవరిని వెతుకుతున్నాడు? అందరూ చెప్పాలి. చెప్పండి, ఎవరిని వెతుకుతున్నాడు? యేసయ్యని వెతుకుతున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళారనుక అన్నీ తీస్తారు, వెతుకుతూ ఉంటారు. ఒక చీర కొనడానికి వెళ్ళి 100 తీస్తావు. వెతికి 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 ఫస్ట్ ఏదైతే తీసావో అదే కొంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెతకడమే. ఈ డీమార్ట్కి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎదుగుతూ ఉంటావు. పట్టుకెళ్ళిన 500 కానీ మొత్తం 10,000 సరుకు కొనుక్కుని వచ్చేస్తావు. అప్పు చేసైనా కొంటావు. వెతకడం. కొంతమంది చీరలు వెతికేవాడు, కొంతమంది బంగారం వెతికేవాడు ఉంటారు, కొంతమంది ఏమో 24 గంటలు సెల్ ఫోన్లో వెతుకుతూ ఉంటారు, ఇలా గీస్తూ ఉంటారు. ఏది దొరుకుతుందా, ఏం కనబడుతుంది, సంతోషం కొరకు, ఆనందం కొరకు. ఈ వెతుకులాట్లో ఎవరు ఉండాలి నీకు? చెప్పాలి. ఎవరిని వెతకాలి? యేసయ్యని వెతకాలి. యేసయ్యని వెతికితేనే నిజమైన ఆనందం నీ హృదయంలో గూడు కట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతున్నా సంతోషం లేదు, ఎంతున్నా సమాధానం లేదు, ఎంతున్నా తృప్తి లేదు, ఎంతున్నా నీ జీవితంలో దేవుని యందు రుచి లేదంటే నీలో హృదయంలో ఎవరు లేరని అర్థం. దేవుడు లేడు, పరిశుద్ధాత్మ లేదు అని అర్థం. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తాం. అందుకని అంటాడు, వెతకడం అంటే ఒక ఆయన ప్రపంచంలో బంగారు గనులలో పేరు ప్రఖ్యాతి కాంచిన ఆండ్రూ కార్నెగీ అనే ఆయన ఒక ప్రశ్న వేశారు. అయ్యా, మీరు కొన్ని వేల టన్నులు మట్టి తవ్వినప్పుడు మీకు ఆయాసం రాదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కొన్ని వేల టన్నుల మట్టిని మేము ప్రతిరోజు తవ్వుతాం, కానీ అందులో ఒక 1/4 కిలో బంగారం దొరికితే మేము పడిన శ్రమ అంతా ఏమైపోతామో మర్చిపోతాం. మట్టిలో ఉన్న బంగారం వెతికి అది దొరికినప్పుడు మేము మొత్తం మా శ్రమ అంతా ఏమైపోతామండి? మర్చిపోతాం. వెతుకుట. దేన్ని వెతకాలి మనం? ఈ రోజుల్లో మనిషి దేన్ని వెతుకుతున్నాడో తెలియడం లేదు. నువ్వు వెతకవలసింది ఒకటి ఉంది, నువ్వు కనుగొనవలసింది ఒకటి ఉంది, అదే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడు, వాక్యంలో 122వ కీర్తనలు అంటాడు చక్కని మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, ఏం వెతకాలి దేవుని సన్నిధానంలో. జక్కయ్య యేసుక్రీస్తును వెతుకుతున్నాడు. పొట్టి జక్కయ్య వెతికిన వ్యక్తికి సంతోషం దొరికింది. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చున్న, దేవుని వాక్యం ఇచ్చిన ప్రియబిడలరా, మనమేం వెతకాలి? అందుకే 105వ కీర్తన 3-4 చదవండి. ఏం వెతకాలి అక్కడ చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. మొట్టమొదటిగా నువ్వెవరిని బట్టి అతిశయించాలి చెప్పాలి. అందరూ చెప్పండి అమ్మా, ఎవరిని బట్టి అతిశయించాలి? అందుకనే దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు మనుషులను బట్టి అతిశయించారు, నేనైతే నా యెహోవాను బట్టి అతిశయిస్తున్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు గర్వించదగినది ఏదైనా ఉన్నది అంటే అది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారంటే అది దేవుని కృప అని చెప్పాలి. నేను ఇల్లు కట్టుకున్నానంటే అది ఎవరి కృప అని చెప్పాలి? దేవుని కృప అని చెప్పాలి. నేను ఏదైనా కష్టపడి పని చేస్తున్నానంటే 4 రూపాయలు చేతిలోకి వస్తున్నాయంటే అది ఎవరి కృప అని చెప్పాలి? దేవుని కృప అని చెప్పాలి. ఏ వ్యక్తి అయితే, ఏ మనుష్యుడైతే ప్రతి విషయంలో, తన జీవితంలో, తన బ్రతుకులో, ఇదిగో నా ఆశీర్వాదానికి మూలము నా ప్రభువైన యేసుక్రీస్తు అని ఎవరైతే చూపిస్తారో వారు ఎవరిని బట్టి అతిశయపడుతున్నారు? దేవుని బట్టి అతిశయపడుతున్నా. దేవునిని బట్టి అతిశయపడాలి. దేవునిని బట్టి నువ్వు గర్వించాలి. అందుకనే మనకి ఏది కలిగినా ఆయన వాక్యం అంటాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగనే లేదు. అది పనైనా ఉద్యోగమైనా ఏదైనా ఆయనను బట్టి అతిశయించే వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేని యందు సంతోషిస్తారండి? హృదయం. ఇర్మియా అంటాడు, హృదయము అన్నింటికన్నా ఘోరమైనది, మోసకరమైన వ్యాధి కలది అని చెప్పాడు. అంటే హృదయంలో ఏమి నిలిచి ఉండడం లేదంటే ప్రస్తుతాల్లో దేవుని సంతోషం ఎవరి హృదయాల్లో కనిపించట్లేదు. ప్రియులారా, సంతోషం అనేది మన హృదయంలో నివసించినప్పుడు నీవు ఏది కలిగినా దానిని బట్టి తృప్తి చెందుతూ ఉంటావు. హల్లెలూయా. ఏది కలిగి ఉన్నా, అది పని కావచ్చు, బిడల కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ చేతి పని కావచ్చు, ఏమనిపిస్తుంది? ప్రభా, ఈ రోజుకి ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, నాకు సంతోషం ఉందయ్యా అని దేవుని గణపరుస్తా. తృప్తి లేనిపోతే హృదయంలో ఎవరు లేనట్టు అర్థం? దేవుడు లేడని అర్థం. చూడండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎవరిని వెతికారు చెప్పాలి? ఎవరిని వెతికాడు? యేసయ్యను వెతికాడు. ఇప్పుడు మనం ఎవరిని వెతకాలంటున్నాడు వాక్యంలో? యేసయ్యను వెతకమంటున్నాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న బలాన్ని వెతకమంటున్నాడు, నీ హృదయంలో సంతోషాన్ని ఉంచుకోమంటున్నాడు. ఆయన వెతికిన వారందరి హృదయాల్లో ఏముంటుందంటే దేవుని సంతోషము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అంటే సంతోషమే సగం బలం. నీలో ఉత్సాహం ఉందనుకో, సంతోషం ఉందనుకో, ఆనందం ఉందనుకో, ఎంత పనైనా నువ్వు చేసేయగలుగుతావు. ఏడిస్తే ఏ పని కూడా మనం చేయలేం. అందుకని ఆ బలము పొందుకోవడం కోసం దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధానంలో బలం ఉంది, ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన ఆనందం ఉందని చెప్తున్నాడు. కాబట్టి జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పటికీ జక్కయ్య దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి
దేవుని సన్నిధి ఎవరి దగ్గర ఉంది? జక్కయ్య దగ్గర ఉంది. ఇప్పుడు అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగిరా, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నీతో కలిసి నేను భోజనం చేస్తాను. ఈరోజు వాక్యంలో చూడండి, దేవుడట మనల్ని తలుపు తడుతున్నాడట. ఏం తడుతున్నాడండి? తలుపు. ఏ తలుపు అండి? హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఇంకా నువ్వు ఇంకా మేల్కొని నిద్రపోతున్నావేమో, అంటే నిర్లక్ష్యంగా, సోమరితనంగా, దేవుని పట్ల అశ్రద్ధ, దేవుడంటే లెక్కలేనితనం, దేవుడంటే ఇంకా పడుకుందాం అన్నట్టుగా ఒకవేళ నువ్వు స్పృహ లేకుండా ఉంటే దేవుడు నీ హృదయం దగ్గరికి, నా హృదయం దగ్గరికి వచ్చి ఆయన తలుపు తడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3:20 మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నేను 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను, ఎవరు స్వరం వినంట? యేసు ప్రభు స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనం చేద్దాం. ప్రతిరోజు దేవుడు నేను తడుచున్నాడు. లేగు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు వాటిని చూడొద్దు, వీటిని చూడదు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు నిన్ను ఆయన కనుదృష్టి నీ మీద నుంచి, నీ ప్రయాణాల్లో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పరిగెడుతున్నప్పుడు, నువ్వు కష్టపడుతున్నప్పుడు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు ఉరుకులు పరుగులు ఎడుతున్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద నుంచి నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఇన్ని చేస్తున్న దేవుడు అంట మన హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడంట. లేమ్మా, లెగు, మెలకు కలిగి ఉండు, శ్రద్ధ కలిగి ఉండు. ఇది కాదు మనది పరలోకము, మన రాజ్యం భూ సంబంధమైంది కాదు, పరసంబంధమైంది. మెలకు కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాం? లోపల పడుకుంటున్నాం, అంటే నిద్రపోతున్నాం. నిద్ర అంటే స్పృహ లేకుండా, స్పర్శ లేకుండా, దేవుని పట్ల శ్రద్ధ లేకుండా ఉంటున్నాం. ఒకరోజు ఒక ఆయన ఊరికెళ్తూ తన భార్యతో అన్నాడట, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కానీ నువ్వు మెలకుగా ఉండు అన్నాడట. ప్రయాణమైన వ్యక్తి. సరే మీరు తొందరగా వచ్చేయండి, నేను మీకోసం మెలకుగా ఉండి ఎదురు చూస్తూ ఉంటాను అన్నదట ఆ అమ్మ. వెళ్ళిపోయాడు ఈయన. పాపం భార్య 10 గంటల వరకు చూస్తుంది, రావట్లేదు. పిల్లలకి అన్నం మెడేసింది, పిల్లలు పడుకున్నారు. 11 అయింది, రాలేదు. ఈవిడికి నిద్ర వచ్చేస్తుంది. 12 అయింది, రాలేదు. ఈవిడ పడుకుని పోయింది. పడుకుని పోయేసరికి కరెక్ట్గా 12:30కి వచ్చాడు ఈయన. వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఈవిడ ఏం చేస్తలేదు, తలుపు ఎత్తి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఈవిడ. చాలాసేపు కొట్టాడు, ఇంకా ఇసుకొచ్చింది. లోపల ఉన్నది చచ్చిపోయిందా, బతికుందా? ఇన్నిసార్లు తలుపు కొడుతుంది, తలుపు తీస్తలేదు అని చెప్పి కోపంతో ఊగిపోయి మళ్ళీ చేతులు రెండిళ్ళగా తలుపులు ఆడిస్తున్నా ఆయనే లేగలేదు. ఆవిడ లేకపోయేసరికి ఈడి కోపం వచ్చి వెనక్కి వెళ్ళి 2 కాళ్ళతో తనేసాడు తలుపుల్ని. తలుపులు 2 పగిలిపోయి లోపల ఉన్నాడు. గబుక్కులు లేచింది. ఎవడో నువ్వు అని అడుగుతుంది. సరిగ్గా గోమేలు కొడేహాడు. ఎవడు కొడేహాడు? గోమేలు కొడేహాడు. ఎందుకు గోమేలు కొట్టావని అడిగింది. నేను వచ్చి చాలా సేపు అయింది, కేకలేసాను, అయినా నువ్వు వినపడలేదు. తలుపు తట్టాను, అయినా తీయలేదు. అయినా కోపం తట్టుకు తలుపులు కానీ ఇరిగిపోయిన, అయినా లేగలేదు నువ్వు. కోపం మా అక్క గోమేలు కొడేశాడు. చూసారా, తలుపు తీయకపోయేసరికి భర్తకి ఎంత కోపం వచ్చిందో. దేవుడు కూడా అలా తన్నెత్తే మనల్ని ఏమవుతాం? అన్నిసార్లు పలకరించి నేను బ్రతిమలాడి ఆయన సన్నిధానంలో నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండదు అని చెప్తున్నా, నీవు ఆయన మాట ఆలకించకుండా ఒకవేళ నువ్వు కనుక అలా ఉండి దేవుడు కూడా మన మీద కోపగిస్తే ఏమవుతుంది? మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నీ దేవుడు నిన్ను ప్రేమతో తడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా లెగు, ఇంకా మేలుకో, ప్రార్థించి సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధానంలో బలపడు, నువ్వు దేవుళ్ళ ఎదుగు, ఆశీర్వదించబడు, దీవించబడు.
అని ప్రభు మృదువుగా చెప్తున్నాడు. ఆయన ఒకసారి తలుపు మూస్తే ఎవరో కూడా తలుపు తెరవలేరు, తలుపు తెరిస్తే ఎవడో తలుపు వేయలేడు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అక్కడ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకు కనిపిస్తారు. బుద్ధి కలిగిన కన్యకలు వారి చేతిలో నూనె ఉంది, బుద్ధి లేని కన్యకల్లో వారి చేతిలో ఏమి లేదు, నూనె లేదు. వారి దీపాలు ఆరిపోతున్నాయి. ఆరిపోతున్న సమయంలో నూనె ఇమ్మని అడిగారు. మా దగ్గరికి లేదు, సావుకారుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నారు. వీళ్ళ సావుకారుల దగ్గరికి వెళ్ళి కొనుక్కునే లోపల పెండ్లి కుమారుని యొక్క విందు తలుపు ఏమేమి చేయబడ్డది, మూత వేయబడ్డా. లోపల నుండి లబోదిబోను బతిమలాడుకుని కొడుతున్నా కానీ తలుపు ఇంకా తెరవబడలేదు. ప్రియులరా, నువ్వు బుద్ధి కలిగిన కన్యకవా, బుద్ధి లేని కన్యకవా? బుద్ధి కలిగిన కన్యకవ అయితే దేవుడిని దీవించునుగాక. ఆమె కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.